హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ నేను పల్లీలచ్చి చేస్తున్నాం చూడండి. మా అమ్మ వీడియోస్ కోసం చాలా కష్టపడుతుంది. ఎవరు స్కిప్ చేయొద్దు, ప్లీజ్ లైక్. మా తమ్ముడు ఉన్నాడండి. మా తమ్ముడు ఉంటే అల్లరి చేసేస్తున్నాడు కాబట్టి మేము ఇలా మాట్లాడుతున్నాం. మా జాను కూడా అల్లరి చేసేస్తుంది, పైకి కనిపించదు దొంగ. చూసారండి, దాంతో మాట్లాడేది ఇద్దరు మాట్లాడదాం రామ్మ అంటే దాన్ని బతిమలాడాల్సి వస్తుందండి నేను. ఇంక ఈ సెలవులు ఇచ్చేసారంటే ఇంకా అయిపోయినట్టే ఇంక నా పని. ఎంత అల్లరి చేస్తున్నారు అనుకున్నారు. పిల్లలు అల్లరి చేస్తేనే ముద్దుగా ఉంటుంది, కానీ ఎక్కువ అల్లరి చేశారనుకుని మనకు పని ఉన్నప్పుడు కొట్టేయాలనిపిస్తుంది. కొడితే మామూలుగా ఊరుకుంటారా? ఇంకా కొట్టిన దగ్గర నుంచి ఒక అరగంట ఏడుస్తారు. పిల్లలందరికీ సెలవులు వచ్చేస్తున్నాయి కదా, అమ్మకి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆటలాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు అమ్మకి సాయం చేయకపోయినా పర్లేదు, కానీ పని మాత్రం పెట్టకూడదు. ఏంలే, సరదాగా అంటున్నాను. మీరు రోజు ఆడుకోవడానికి బయటికి వెళ్తారు కదా, క్రికెట్ అని, వాలీబాల్ అని, ఇవి ఏదో ఒక ఆట ఆడుకుంటూనే ఉంటారు, కబడ్డీ అని. ప్రతిరోజు అమ్మకి ఒక గంట పని చేశారనుకోండి, అమ్మ నువ్వు కూర్చో మన ఇద్దరం చేసుకోవచ్చు అని సరదాగానే అప్పుడు అమ్మ ఎంత ఆనందపడుతుంది కదా. ఆడవాళ్ళే వంట నేర్చుకోవాలి, మగవాళ్ళు నేర్చుకోకూడదు అని కొన్ని ఇళ్ళల్లో ఉంటుందండి. మా ఇంట్లో కూడా చిన్నోడు పని చేస్తాడు, జాను కన్నా. వాడు ఒకసారి సామాన్లు కడిగేస్తే ఇది అన్నది, అమ్మ బాయ్స్ పని చేయకూడదు కదమ్మా, సామాన్లు కడగకూడదు కదమ్మా అన్నది. నీకెవరు చెప్పారు? ఏ బాయ్స్ అయితే ఏముంది, అమ్మాయిలు అయితే ఏముంది, ఎవరైనా పని చేయొచ్చు, అమ్మకి ఎవరైనా సాయం చేయొచ్చు అని అన్నాను. అప్పటి నుంచి అది అనడం మానేసింది. అలాగా మీరు కూడా ఇప్పుడు అమ్మకి సాయం చేయాలి, తర్వాత అక్కకి చేయాలి. అమ్మ వంట చేసేటప్పుడు ఎంత కష్టపడుతుందో ఆ కష్టం విలువ తెలుస్తుంది. అన్నం దగ్గర కూర్చునేటప్పుడు మనం అన్నం తినకుండా ముందే కూర బాగాలేదనేస్తాం కదా. అమ్మ ఎంత కష్టపడి చేస్తుందో మనం ఆ వంట చేసేటప్పుడు ఉంటే మనం బాగోలేదనే ముందు ఒక నిమిషం ఆలోచించి చూస్తాం. నేను చిన్నప్పుడు అలాగే అమ్మ ఉండగానే నాకు కంటికి ఇంపుగా లేకపోతే నచ్చలేదు అనేసిదాన్ని. నేను వద్దంటే మా తమ్ముడు వద్దనేవాడు. ఇంకా మా అమ్మ నన్ను 2 వేసేసి, నీ వల్ల ఈడు ఇలా తయారవుతున్నాడు, నువ్వు వద్దంటే ఈడు వద్దంటున్నాడు అని తిట్టేది. అమ్మ చేసి వంట బాగాలేదనకండి, మీరు కూడా సాయం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.